ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క అద్భుతాలని మీ కన్నులతో మీరు చూస్తూ ఉన్నారని, వాటిని పొందుకుంటూ ఉన్నారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒకరోజు మన జీవితంలో చేసిన మేళ్ళని మనం ప్రశాంతంగా కూర్చొని ఒకసారి ఆ మేళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుని మీద మనకు ప్రేమ ఎంతగానో పెరిగిపోతూ ఉంటుందండి. నిజంగా దానికి మనం ఏమైనా ఫీలింగ్ కలిగి ఉంటామంటే, ఆయన చేసిన మేళ్ళకు నేనేమీ ఇవ్వలేను అన్న ఫీలింగ్ అనేది మీలో వస్తూ ఉంటుంది. అవును, ఏమీ ఇవ్వలేనంత ప్రేమ దేవుడు మనకు ప్రతిదినము ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉంటున్నాడు. అలాంటి ప్రేమలో మీ జీవిత ప్రయాణాన్ని మీరు ప్రతిదినము కొనసాగిస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 160వ వచనము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 160వ వచనము. నీ వాక్య సారాంశము సత్యము. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి రుచి మనకు అందించి ఉన్నాడు. దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశం ఏంటంటే అది సత్యమై ఉన్నది అని దేవుడి రుచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకంలో ఎన్నో మాటలు మనకు వినబడతాయి, ఎన్నో మాటలు మనం మాట్లాడుతాము. ఉదయకాలం అంతా డే అంతా మనము వాటితో మాట్లాడుతూ ఉంటాం, ఎందరితో మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో వింటూ ఉంటాం. కానీ ఏ మాట కూడా మనలో జీవాన్ని నింపదు, ఏ మాట కూడా మనకు పరిపూర్ణమైన శాంతిని అనుగ్రహించదు. కానీ దేవుని యొక్క వాక్యములోనే సారము అనేది ఉందని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. అవును, దేవుని యొక్క వాక్యము ద్వారా ఎన్నో అనుభవాలు మనం పొందుకోవచ్చు. వాక్యం మనలో నిండి ఉండడం ద్వారా ఎంతో విధముగా మన జీవిత ప్రయాణాన్ని మనం కొనసాగించవచ్చు. వాక్యం మనకు ఎన్నో ఆలోచనలు చెప్తుంది. ఎందుకంటే వాక్యంలో ప్రతి ఒక్కటి రాయబడి ఉన్నది కాబట్టి, ఒక పనిని నువ్వు ఆరంభించాలనుకున్నా, లేకపోతే ఏదైనా నువ్వు చేయాలనుకున్నప్పటికీ దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి, ఆ పని చేస్తే, ఆ పని మనం ప్రారంభిస్తే దాని ద్వారా మనం ఏం పొందుకుంటాం అనేది వాక్యము ద్వారా, వాక్యం మనం నిండి ఉండడం ద్వారా మనం అన్నీ ఆలోచించే దేవుని యొక్క దైవ చిత్తానుసారంగా ముందడుగు వేయగలుగుతాము. ఎందుకంటే వాక్యము మనకు గొప్ప గొప్ప ఆలోచనలని అది అందిస్తూ ఉంటుంది. వాక్యము లేక మనం ముందడుగేసామనుకోండి, మన అడుగులు తొట్టుపడతాయి, ఇంకా మనం ముందు ఆ యొక్క పరిస్థితులను తెలుసుకోలేము. కాబట్టి ఓటమి అనేది మన జీవితంలో ఎదురవుతూ ఉంటుందండి. అంతేకాకుండా వాక్యం మనలో నిండి ఉన్నదనుకోండి, మన జీవితంలో ఎంతోమంది ఎదురవుతారు కదా. ఆ ఎదురైన వ్యక్తులు, నీ కళ్ళ ముందట నిలబడే ప్రతి వ్యక్తి ఏ స్వభావాన్ని కలిగి ఉన్నారు అనేది అతని మాటల ద్వారా వాక్యానుసారంగా మనం వారిని అర్థం చేసుకోవచ్చు. అందుకే వాక్యము ప్రతి దుష్టత్వాన్ని మనకు దూరపరిచి ప్రతి మనిషిని మనకు దగ్గర చేస్తుంది. దేవుని యొక్క వాక్యములో సత్యం ఉన్నది, అసత్యము ఎంత మాత్రము లేదు. పరిశుద్ధత ఉన్నది, కలుషితము ఎంత మాత్రము లేదు. అది కేవలము ధైర్యాన్ని ఇస్తుంది, కానీ మనల్ని ఎంత మాత్రము అధైర్యపరచదు. కనుక ఇన్ని రోజుల నుండి వాక్యం చదవడం కంటే ఎక్కువగా, వాక్యం వినడం కంటే ఎక్కువగా మనుషుల మాటలు విని విని చివరికి మన హృదయంలో కలవరాన్ని మాత్రమే నింపుకొని ఉన్నావేమో. కానీ ఈరోజు నుండి వాక్యం సారాంశంలో సత్యం ఉన్నది కాబట్టి దేవుని వాక్యముని మనలో నింపుకునేందు మనము ఆసక్తి చూపిద్దాము. ఖచ్చితంగా సత్యమైన జీవితము మన జీవితానికి ఒక రూపము, అలంకరణ, అనుభవముతో కూడిన మన జీవితము ఆ రీతిగా మార్చబడుతుంది. కాబట్టి దేవుడు అట్టి కృపని ప్రతి జీవితంలో అందించి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో చక్కటి వాగ్దానాన్ని మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఎన్నో చూసినప్పటికీ, ఎన్నో విన్నప్పటికీ, ఎన్నో ఆలోచించినప్పటికీ కూడా దేనిలో సారము లేదు, కానీ కేవలము నీ వాక్యములో సారం ఉందయ్యా. ఆ సారము సత్యమై ఉన్నది కాబట్టి తండ్రి, నీ సత్యవాక్య జాడలలో మేము నడిచేటకు సహాయం ఇచ్చేయండి. ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి. అనుభవం లేక, చెప్పేవారు లేక తండ్రి యేసయ్య, ఎన్నో జీవితాలు భయంకరంగా మోసంలోనికి వెళ్ళిపోతున్నాయి ప్రభువా, ఓటమిలోనికి వెళ్ళిపోతున్నాయి ప్రభువా. వాళ్ళని మీరు ఒకసారి దర్శించండి, చేత పట్టుకోండి. ఆలోచన లేని వారికి ఆలోచన చెప్పండి. ప్రతి ఒక్కరికి మీరు సహాయము దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.